దేవుని యొక్క వాక్కు కొరకే ప్రార్థన చేద్దాం. సర్వోన్నతమైన దేవా, మా జగద్రక్షకుడా, మా లోక పరిపాలకుడా, ఆది సంభూతుడా, ఈ యొక్క పునరుత్థాన దినానికి కర్తవైన దేవా, మీకే స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాం. ఇదిగో నాయనా, మీరు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన దినము మా జీవితాలకు ఒక నిరీక్షణ, మా విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ఇది ఒక గొప్ప భాగ్యముగా మీరు మాకిచ్చి, మిమ్మల్ని విశ్వసించిన మేము కూడా ఈ రకంగా లేస్తామని మాకు రుజువుపరిచి, ఇదిగో ఈ దినమునైనా మేమందరము ఆశ కలిగిన వారమై మీ యొక్క సన్నిధికి వచ్చి ఉన్నాము. ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచే పరమ తండ్రివి. మా అంతరంగాల్లో ఏది లోటుగా ఉందో, ఏది వెలితిగా ఉన్నదో క్షుణ్ణంగా తెలిసిన వాడివి నీవు మాత్రమే. అయా, ఒక్కసారి మా యొక్క హృదయాల్లో ఏది వెలితిగా ఉందో దానిని నాయన ఒక్కసారి మీరు మాతో మాట్లాడి మేమందరము దానికి విధేయత చూపిన వారమై నేను ఆనందించేవారుగా నీ కృపాభాగ్యం మాకు దయచేయండి. మేమందరము కూడా ఇక్కడే మనసును కేంద్రీకరించి మా చెవులతో పరిపూర్ణంగా మేము విని మా అంతరంగంలో దాన్ని మేము గ్రహించి దాన్ని గైకొనేవారుగా మీ కృప చూపాలని, వచ్చిన మా అందరితో నీ సన్నిధి భాగ్యాన్ని ఉంచాలని యేసునామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయతో కూర్చోండి. సౌండ్ రీసౌండ్ వస్తుందయ్యా, సౌండ్ బాగలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కరెంటు పోయింది, అయినా కానీ కాక మనకి ఇన్వర్టర్ ఉంది. తెచ్చి దగ్గర 3 సంవత్సరాలు అవుతుంది. ఇంకొక 2-3 సంవత్సరాలు పనిచేస్తుంది. తర్వాత మనకి బాధ అవుతుంది. అప్పుడు వీలుంటే దేవుడికి కనుక దీవిస్తే జనరేటర్ కొనేద్దాం, ఏ బాధ లేకుండా. రైట్. ఈ దినమున మరి చివరి ముగింపు ఆదివారం మీ అందరికీ కూడా తెలుసు. సంవత్సర ఆరంభం మొదలుకొని సంవత్సరాంతం వరకు మనల్ని ప్రేమించిన దేవుడు, మనల్ని కనికరించిన దేవుడు, ఇదిగో మన జీవితాల్లో మరొక పర్వదినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి సంవత్సరం నుంచి మరొక సంవత్సరానికి వెళుతున్న మనలో మార్పు తప్పనిసరిగా సంభవించాలి. మార్పు లేకుండా 25వ సంవత్సరానికి పోతే అంకెల గారడే కానీ మనసు కలిగే మేలేమి కూడా లేదు. అంటే 24 నుంచి 25కి వెళ్తామని కొత్త సంవత్సరం మనం భ్రమపడతాము, కానీ దానివల్ల మనకు కలిగే లాభం ఏమీ లేదు. అందుకే నేటి దినం ఉపవాస ప్రార్థనలో ఒక పిలుపు, తిరిగి రండి, కమ్ బ్యాక్, నా ఎదుకు రండి అనే అంశాన్ని తీసుకొని ఈ 2024 సంవత్సరంలో ఎక్కడైనా మనం తప్పిపోయాము చూసుకోవడానికి మనమందరం కూడా సిద్ధపడ్డాము. ఇదిగో ఈ దినమున మరొక అంశం ఏంటంటే, స్వార్థపరులుగా మనం ఏమైనా ఉన్నామా? మన అంశం ఏంటి చెప్పండి. వాళ్ళ ఎవరైనా చూసారా? వాట్సాప్లో చూసారా? శ్రీకాంత్ ఊపడం లేదు, తల ఊపడం లేదంటే దాని అర్థం శ్రీకాంత్ చూడలేదని. బాగా లేటుగా పెట్టారా? ప్రొద్దున పెట్టా బ్రదర్. అచ్చా అమ్మా, ఇక కాసేపు కూర్చుందాం. ఏంటి లైటా, ఫ్యాన్లా? వెయ్యి, ఆగిపోతే ఆగిపోతే ఆఫ్ చేస్తున్నాం. ఓకే. అయితే ఈ దినమున స్వార్థపరులు అనే ఒక అంశం ధ్యానం చేస్తున్నాము. మానవుడు సహజ సిద్ధంగా స్వార్థపరుడే. నేను తిన్నాకని ఇతరులకు పెట్టాలని ఆశిస్తాను. ఇది మానవ సహజం, దీంట్లో తప్పేమీ లేదు.
కానీ దేవుని యొక్క బోధ మానవుని యొక్క తలంపుకు విరుద్ధంగా ఉంటుంది. దేవుడు ఏమంటాడంటే, నీకు కలిగిన దాంట్లో కొంత ఇతరులకు షేర్ చేయమంటాడు. మనమేమంటాము, నేను కడుపార భుజించినాక మిగిలింది మాత్రమే పెడతాను మనం అంటాము. అయితే ఈ దినమున ప్రతి ఒక్క విషయంలో మనము మాదిరిగా ఉండాలని దేవుడు ఈ లోకంలో కొన్ని మాదిరి విషయాలు మనకి జ్ఞాపకం చేశాడు. అదేంటో ఒకసారి మనము జ్ఞాపకం చేద్దాము. మొదటి మాట ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం అంటున్నాడు, మీలో ప్రతివాడును తన సొంత కార్యాలు మాత్రమే కాక ఇతరుల కార్యంలో కూడా చూడవలెను. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడండి. దేవునితో సమానముగా ఉంటకు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునుగా చేసుకునను. ఇక్కడ ఇతరుల కొరకు మనము కూడా కొంత మేలు చేయాలని ఈ దినమున మనం నేర్చుకోబోతున్నాము. మన కొరకు మనం ఆలోచించకుండా ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞని చెప్పండి, నిన్ను వలే నీ పొరుగువాణ్ణి ప్రేమించుమనే ఆజ్ఞ. ఆ ఆజ్ఞకు సమమైనటువంటిది ఈ యొక్క ఆజ్ఞ, దాంట్లో చీలికనే. ఇక్కడ క్రీస్తు ప్రభువారు అంటున్నారన్న మాట ఏంటంటే, మీలో ప్రతివాడును కూడా తన సొంత కార్యంలో చూసుకొనుచున్నాడు. అంటే ఎప్పుడు చూసినా నేను, నా కుటుంబము, నా ఆదాయము, నా జీవితమని అనుకుంటున్నాడట. ఆ రకంగా అనుకుంటే యేసు ప్రభువారు రావాల్సిన అవసరతే లేదు. యేసు ప్రభువారు వచ్చిన ఉద్దేశం ఏంటంటే, ఆయన కొరకు ఆయన ఆలోచించుకోలేదు. ఆయన కొరకు ఆయన ఆలోచించుకుంటే పరలోకం హాయిగా ఉండవచ్చు. తండ్రి దగ్గర బ్రహ్మాండమైన సింహాసనం ఉంది, ఆకలి బాధ లేదు, ఎండవేడిమి లేదు, వర్షముతో బాధ లేదు, చలితో బాధ లేదు, అవమానించేవాళ్ళు లేరు, మహా తేజస్సులో నివాసము చేసేవాడు. కానీ ఆయన మనల్ని ప్రేమించిన వాడై పరలోకము గొప్ప భాగ్యమని ఆయన విడుచుకొని గొప్ప భాగ్యము కాదనుకున్నాడు. అందుకే భూలోకానికి వచ్చాడు. అందుకే ఉదాహరణ ఇచ్చాడు. ముందు మాట ఒక మాట చెప్పాడు, మీలో ప్రతివాడును సొంత కార్యములు మాత్రమే చూసుకుంటున్నాడని, ఇతరుల కార్యము కూడా చూడాలని ఆయన అక్కడ జ్ఞాపకం చేశాడు. ముందు మాట చేసి ఆయన మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నేను దేవాది దేవుడిని, దేవుని కుమారుడిని, పరలోకం ఎంతో హాయిగా ఉంటుంది, కానీ దాన్ని విడిచిపెట్టి మీ అందరిని ప్రేమించిన వాడై, మీ అందరూ కూడా నాతో నిత్య నివాసంలోనికి రావాలని ఆశించిన వాడనై, ఇదిగో నేను మీ కొరకు లోకానికి వచ్చాను కదా, నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగా మీరు కూడా ఇతరులు ఎందుకు ప్రేమించలేరు అని ఒక ప్రశ్న వేశాడు. మరి ఇంతకాలం మనం ఒకవేళ గనుక ఇతరుల అవసరాలు మనం తీర్చలేకపోవచ్చు, ఇతరుల యొక్క పనులు మనం పాలుపంపులుగా ఉండకపోవచ్చును. కానీ దేవుడు అంటున్నాడు, కనీసం ఈ 24వ సంవత్సరము చివరి పునరుత్థాన దినమున మనమందరము కూడా ఒక నిశ్చయానికి రావాలి. ప్రతి ఆదివారం కూడా క్రొత్త నిశ్చయం చేసుకుని మనం వెళ్ళాలి. ఇక్కడికించి ఏదో వచ్చామనేది కాదు, కానీ క్రొత్త నిర్ణయాలతో మన జీవితాన్ని మార్చుకోవడానికి మనం ఇక్కడికి రావాలి. అయితే ఇక్కడ అంటున్నాడు ఏంటంటే, మన పనులు మనం చేసుకోవడము కాదు, కానీ ఇతరుల పనులు కూడా చేయాలని దేవుని యొక్క వాక్కు. ఇది ఆజ్ఞ. ఎందుకంటే 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ. దాన్ని అనుసరించి ఆయన క్రీస్తు ప్రభువారు మన్ని ప్రేమించాడు కాబట్టి పరలోకం విడిచి భూలోకానికి వచ్చాడు. చాలామందికి ఏదైనా కొంచెం రాయ్యా నాకు సాయం చేద్దామంటే నాకెక్కడ టైం ఉందండి అని అంటారు. అనుకుంటే టైం ఉంటుంది, అనుకోకపోతే ఏది లేదు. 24 గంటల టైం ఇచ్చినా నీకు చాలదు, 50 గంటల రోజుకి ఇచ్చినా నీకు చాలదు. నువ్వు గినక ఒకవేళ గినక నీలో నేను దేవుడు నాకు ఆజ్ఞాపించాడు కదా, నా అవసరాలు ఏ రకంగా తీర్చుకుంటాను, ఇతరుల యొక్క అవసరాలను తీర్చాలి అని కనుక నువ్వు అనుకుంటే నీకు సాధ్యమవుతుంది. లేదు నాకెందుకు అనుకుంటే ఇగో ఇక్కడ ఆజ్ఞను అతిక్రమించే వాళ్ళం అవుతాం. ఇక్కడ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మరొకసారి చదవమ్మా. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక, తన సొంత కార్యములనే కాక ఇతరుల కార్యములను కూడా చూడాలి. ఇది ఆజ్ఞ. ఇతరుల పనులు కూడా మనం చూడాలి. మన పనులే కాదు, ఇతరుల పనుల్లో కూడా మనం పాలిభాగస్థులము కావాలి. ఇతరుల యొక్క పనుల్లో మనమందరం కూడా బాధ్యత వహించాలి.
ఎక్కడ ఏమైనా నాకు అవసరం లేదు, బట్టి ఆదివారం వస్తా. అది విధానమా? అది సహోదర ప్రేమనా? ఏ కుటుంబంలో మేలు కలిగిందన్నా మనం అక్కడ ఉండాలి, ఏ కుటుంబంలో కీడు కలిగిందన్నా మనం అక్కడ ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ వీలు పడకపోతే అది వేరే సంగతి. కానీ నీ అంతరంగంలో దేవుడు నీ అంతరంగాన్ని చూస్తాడు కాబట్టి అంతరంగాన్ని చూసే దేవుడికి నువ్వు జవాబిచ్చినప్పుడు నీ జవాబు సరిగా ఉందని ఆయన అంగీకరించేట్టుగా ఉండాలి ఆ జవాబు. ఒకవేళ గినక నీ జవాబు గినక మాటలతో మభ్యపెట్టాలని నువ్వు ఆలోచించినట్లయితే, తప్పించుకోవాలని ఆలోచించినట్టయితే నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు దాన్ని తప్పుగా లెక్క వేస్తాడు. అందుకే బైబిల్ అంటాడు కదా, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే. ఒకవేళ కనుక మనం ఎవరికి సాయానికి అందించలేకపోయినట్టయితే, ఎవరి కష్టాల్లో మనము చేయి పెట్టకపోతే, భారం వహించకపోతే ఒకానొక దినం మనకు కూడా సంభవిస్తుంది. ఆ దినమున మనకి అలాంటి పంటే వస్తుంది. అప్పుడు ఎవ్వరు కూడా మన దగ్గర కూడా రారు. అందుకే మీ అందరికీ కూడా అన్ని విషయాలు ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. ఎక్కడికైనా మనం అందరం సముష్టిగా వెళుదాము. క్యారల్స్కి మనం వెళ్ళినప్పుడు 46 మంది వెళ్ళాం. బీజోన్కి మనం వెళ్ళినప్పుడు 2 ఆటోల్లో, ఒక్కొక్క ఆటోలో 12 మంది, నా కారులో 7, అదే రకంగా మరి యేసన్న కారులో ఒక 5, మరి భాస్కర్రావు గారి కారు, అదే రకంగా భాస్కర్ అన్న కారు, 5 కార్లు 2 ఆటోలు కలిసి 47 మంది మనం అందరం కూడా వెళ్ళాము. అది ఎంత గొప్ప సాక్ష్యం అంటే చాలా గొప్ప సాక్ష్యం. వైకుంఠం గారు అన్న మాట ఏంటంటే, నేను క్రైస్తవత్వములోనికి ఉద్యోగానికి వచ్చినప్పుడు, సింగరేణి ఉద్యోగానికి వచ్చినప్పుడు క్రీస్తు నాకు పరిచయం అయ్యాడు, ఒక సహోదరుడు పరిచయం చేశాడు. ఆ దినం మొదలుకొని నేను రిటైర్ కూడా అయిపోయాను. ఇగో ఇప్పుడు దగ్గరగా నాకు 70 సంవత్సరాల వయసు వచ్చింది. క్యారల్స్ రమ్మంటే ఎప్పటి నుంచో ఉన్న సమస్యలే కానీ, ఇప్పటి నుంచి ఉన్న సంఘాలే కానీ 10 మంది దాటడం అనేది. కానీ మీ పరిచర్యలో ఈ కొద్ది అనతి కాలంలోనే 46 మంది మిమ్మల్ని అనుకరిస్తూ వచ్చారంటే ఇది దేవుని యొక్క తలంపు మాత్రమే, మానవ తలంపు కాదు. ఎందుకంటే ఇది సాక్ష్యము, ఇది దేవుని దగ్గర సాక్ష్యం. ఇది ఏదో గుంపుకు పోతే ఘనత కాదు, కానీ అది దేవుని యొక్క మహిమార్థాన్ని తెలియపరచడం మనం వెళ్ళాలి. అది నా ఘనత కాకూడదు, మరి ఇతరులు ఎవరికి కూడా ఘనత కాకూడదు, అది దేవునికి మాత్రమే ఘనత చెల్లాలి. అయితే దేవుడు అంటున్నాడు, మనం ఎవరమైనా కానీ కాక మన జీవిత యాత్రలో మనమందరం కూడా ఇతరుల యొక్క కష్టాల్లో, సంతోషంలో పాలు పంపులు పొందుకునే వారముగా ఉండాలి. మన సొంత పనులు మనము చేసుకోవడమే కాదు, కానీ మన సొంత పనులతో ఇతరుల పనులు కూడా చేయగలిగిన వారముగా ఉండాలని దేవుడు అడుగుతున్నాడు. ఆ మాట అని ఎవరి మాటో చెప్తే మన మాట వింటామో లేదని ఏం చెప్పాడు? ఆయన మాట చెప్పుకున్నాడు. మనం వేరే వాళ్ళ మాట చెప్తే అది వాళ్ళకి సాధ్యమైందని అనుకుంటాం కదా. అందుకని ఆయన ఏమన్న మాట కింద మనం చూసినట్టయితే 5వ వచనం చూడండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఈ మనసు, మీరు ఏం మనసు ఉంది? క్రీస్తు యేసులో ఏ మనసు ఉంది? ఆయన పరలోకము గొప్ప భాగ్యం అనుకోలేదు, అది విడిచిపెట్టకూడని గొప్ప భాగ్యం అనుకోలేదు. మనసించే మానవుల ప్రేమను వ్యక్తపరచాలనుకున్నాడు. ఆయన పని హాయిగా ఉండాలని కోరుకోలేదు. ఆయనతో పాటు నశించే వారితో నేను కూడా కష్టాల్లో పాలు పంపులు పంచుకోవాలనుకున్నాడు. ఇది ఆయన ఆలోచించిన ఆలోచన. ఆయనకు తెలుసు ఇక్కడికి వస్తే బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, మరి బాధకరమైన జీవితం ఉంటుంది ఆయనకు తెలుసు. కానీ ఆయన ఎన్ని తెలిసినా కానీ గాక నిన్ను ప్రేమించిన యేసయ్య పరలోకాన్ని విడిచి వచ్చాడు. ఇప్పుడు నువ్వు విడిచి రాలేవా? ఎవరి ఉదాహరణ తీసుకున్నాడు? ఒక వ్యక్తి ఉదాహరణ కాదు ఇది తీసుకుంది, ఆయన ఉదాహరణ తీసుకున్నాడు. మనం ఆ రకంగా ఉండాలంటే ఆయన తెలుసు సరైనటువంటి వాడు కాబట్టి ఆయన అంటున్నాడు, ఇదిగో నేను వచ్చాను కదా, మిమ్మల్ని ప్రేమించాను కదా, మీ కొరకు అవమానపరచబడ్డాను కదా, మీ కష్టాల్లో నేను సహపాలికుడుగా నేను ఉన్నాను కదా, మీ పాపాలని నా భుజస్కంధాల మీద వేసుకున్నాను కదా అని ఆయన అంటున్నాడు. ఇక నాయన ఈ యొక్క కొత్త సంవత్సరానికి వెళ్ళే ముందు, 2024 సంవత్సరానికి మనమందరం కూడా బాగా చెప్పే ముందు, ఇదిగో మనం ఈ దినమున మనమందరం కూడా ఈ చివరి ఆదివారం మనం ఒక వాగ్దానం చేద్దాము. నా పనులతో పాటు ఇతరుల యొక్క పనులు కూడా నేను చేస్తానని మనం వాగ్దానం చేయాలి. ఇది సహోదర ప్రేమకు సాదృశ్యం. ఇది సహోదర ప్రేమకు సాదృశ్యం. అంటే నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావని,
నీ పొరుగువాడిని ప్రేమిస్తున్నావని, నీ సంఘ సభ్యుడిని ప్రేమిస్తున్నావని, సమాజాన్ని ప్రేమిస్తున్నావని నీకెట్లా తెలుసు అంటే, ఇదిగో నీవు నేను మనందరము కూడా వారి యొక్క పనుల్లో పాలుభాగస్తులము కావడమే అది మన యొక్క బాధ్యతగా ఉండాలి. సహోదరుడు డేవిడు తనకు ఉన్నటువంటి ఆ ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారంటే తన ఉద్యోగానికి లీవ్ పెడతాడో, బతిలాడుకొని కాళ్ళు పట్టుకొని వస్తాడో నాకు తెలియదు, హాస్పిటల్లో కనబడతాడు. లేకపోతే ఎవరిదైనా పని ఉందంటే ఆ పనికి అడిగిపోయి వాళ్ళకి మేలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నేను ఏమి చేయగలను, నాతో అయ్యే పని ఎంతమందికి నేను చేయగలను ఒక ఆశ. ఇదిగో ఈ కోరిక మనం కూడా కలిగి ఉందాం. మనం ఒక్కొక్కరిని ఒకరు మాదిరిగా మనము తీసుకోవాలి. మనమందరం కూడా దేవుని యొక్క స్వరూపంలోనికి మార్చబడాలి. ఇంకా ఎక్కడ వేసిన గొంగడి అంటే అక్కడే ఉండకూడదు. మనమందరం కూడా మన జీవిత విధానం మార్చబడాలి, మన ఆలోచన సరళి కూడా మార్చబడాలి, మన యొక్క ఆత్మీయ జీవితం కూడా మార్చబడాలి. క్రీస్తుకు కలిగిన ఈ యొక్క మనసును మనం కూడా కలిగి ఉండాలి. క్రీస్తుకు ఒకటికి కలిగి ఉంటే అది మనకి నష్టమయ్యేది. క్రీస్తు కలిగిన మనసు కలగడం, ఆయనకి మన మీద కలగడం మనకి మేలు కలిగింది, మనకి రక్షణ కలిగింది. అదే రీతిగా నీవు నేను కూడా మనమందరం కూడా రాబోయే సంవత్సరంలో సహోదర ఐక్యమత్యాన్ని కలిగిన వారమై ఒకరి కష్టాల్లో ఒకరు పాలు పంపులు పొందుకొని నేను ఏమైనా చేయగలనా, ఈ కుటుంబానికి, ఈ సహోదరుడికి నేనేమో చేయగలనా, ఈ సహోదరికి నేను ఏమి చేయగలనా, నాతో ఏమవుతుంది, మాట సాయం అవుతుందా, డబ్బు సాయం అవుతుందా, లేకపోతే నేను ఇక్కడ వచ్చి నిలుచుంటే పని అవుతుందా అని ఆలోచించే దృక్పథాన్ని మనం అలవాటు చేసుకుందాము. ఇది దేవుడు మనకిచ్చే ఆజ్ఞ. అయితే అంటున్నాడు ఆయన, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండాలి. ఆయన బతిని అడ్డం లేదు. ఆ మాట మళ్ళొకసారి చదవమ్మా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. యూనిట్ అంటే అర్థం ఏంటి? ఇట్స్ ఎ కమాండ్. ఇది నువ్వు చెయ్యాలి అని అర్థం, దాని యొక్క భావం. కాబట్టి మన్ని కూడా చేయమంటున్నాడు. ఇంకో మాట చదవండి, నెక్స్ట్ చదవమ్మా. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, భాగ్యంగా భావించలేదు కానీ, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని, దేవుడు మనుషుడిగా పుట్టాడటండి. ఎంత తగ్గింపు చూడండి. ఇప్పుడు ఒకవేళ గినక మీరు చూస్తూ ఉంటారు, పంజాబ్లో ఆ యొక్క స్వర్ణ దేవాలయాలు ఏం చేస్తారు చెప్పండి, ఆ చట్టాలకి అంటే వారి యొక్క గురునానక్ యొక్క చట్టాలకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, ఎవరు ప్రవర్తించినా వాళ్ళ శిక్ష ఏంటో తెలుసా? వచ్చి షూ మొత్తం తుడవాలి, షూ పాలిష్ చేయాలి, లంగర్లో గిన్నెలు కడగాలి, లంగర్లో భోజనం వడ్డించాలి, లంగర్ అంతా ఉడవాలి, దేవాలయం అంతా శుభ్రం చేయాలి. ఏ పని చెప్తే ఆ పని చేయాలి. మొన్న మీరు చూశారు కదా, మాజీ ముఖ్యమంత్రి కూడా వచ్చి ఏం చేస్తూ ఉన్నాడు, అక్కడ చెప్పులు దుడుస్తూ పాలిష్ చేస్తూ ఉన్నాడు. అంటే ఈ చట్టమే అక్కడ కూడా. దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను కూడా విడిచిపెట్టకూడని భాగ్యం అని నేను తలస్తే మీరంతా ఎక్కడ ఉండేవారని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అయితే విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకొనలేదు గాని, మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని, మనిషిగా పుట్టడం, రాజుగా పుట్టలేదు. ఇట్లా పుట్టాడు చెప్పండి, బట్టి మానవుడిగా పుట్టాడు. తర్వాత ఏం చేశాడు? దాసుని స్వరూపమును దాల్చుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. ఈ పరిచర్యలో ఈ యొక్క పాటలు ప్రింట్ చేయడానికి, మన అదే రకంగా ఈ యొక్క ప్రోగ్రాం తయారు చేయడానికి గత కొంతకాలముగా ప్రవీణ్ మనకి సహకరిస్తూ ఉన్నాడు. తనకు ఉద్యోగం వచ్చింది. నా మనసులో ఒక ఆలోచన, ఎట్లా ప్రభావ దీన్ని ఎవరు కంటిన్యూ చేస్తారు అని అనుకుంటే, ఒక నెల రోజుల క్రితం దేవుడు నిజంగా గమనించండి, ఒక నెల రోజుల క్రితము వైకుంఠం గారి అల్లుడు నాతో మాట్లాడుతూ, అన్నా మీరు పెట్టే పాటల షీట్లో కొంచెం తప్పులు ఉన్నాయి, నువ్వు నాకు అవకాశం ఇస్తే నేను దాన్ని సరిచేసి నీకు మంచిగా తయారు చేసి ఇస్తానన్నాడు. దేవా నీకు స్తోత్రం అనుకున్నాను. మొన్న ఈ మధ్యన కలిసినప్పుడు తమ్ముడు, మరి ప్రవీణ్ వెళ్ళిపోతాడు, మనకి టైం ఇస్తాడో ఇవ్వడో, ఇదిగో మరి ఆ పని నువ్వు నిర్వర్తించాలంటే అన్న, అది ఎంత భాగ్యము.
దేవుడు నాకు కల్పించిన ఈ యొక్క తెలివిని, నా కంప్యూటర్ నాలెడ్జ్, అందుకని దేవుడు నాకు ఇచ్చాడు కావచ్చు నీ సేవలో నేను సహకరించబడ్డానికి. మన సంఘస్థుడు చెప్పండి, మన సంఘస్థులు మనం దేవుని యొక్క సంఘం పని కొరకు మనం సమయం ఇవ్వడానికి వెనకబడిపోతున్నాము. కానీ ఆ తమ్ముడు ముందుకు వచ్చి, అన్న పాటలు మొత్తం నాకు బుధవారం నాడు పంపిస్తే అది ఆర్డర్లో పెట్టి ప్రోగ్రామ్ షీట్ తయారు చేసి నేను మన మురళికి పంపించేస్తాను. ఇక నువ్వు ఏదైతే టాపిక్ చెప్పబోతున్నావో ఆ టాపిక్ని నేను తయారు చేసి ఇవ్వడానికి నాకు ఒక 3 రోజుల ముందే కనుక కొంత అలవాటు అయ్యారు, ముందుగా పంపిస్తే ఆ టాపిక్ తగ్గట్టుగా నేను అంతా ప్రోగ్రామ్ చేసి నీకు నేను పంపిస్తాను. ఏంటంటే ఇది నా సేవ, నీ సేవ అని కాదు. ఇది ఎవరి సేవ చెప్పండి? ప్రభుని యొక్క సేవ. ఇది మనందరికీ శిరస్సు ఎవరు? నువ్వు ఏ మందిరానికి వెళ్ళు, కానీ శిరస్సు ఎవరు? క్రీస్తు ప్రభువారు మాత్రమే. ఇదిగో మనము ఈ రకమైన ప్రేమ కలిగి ఉండాలి. నా సంఘం అనేది కాదు, కానీ ఎవరికి ఏ శ్రమ వచ్చినా, ఏ సమస్య వచ్చినా కనుక నేను నా సాయం చేస్తాను, నాతో అయిన పని నేను చేస్తానని ముందుకు వచ్చే స్వభావం కలిగి ఉండాలి. హోలీ కాన్వకేషన్ డేట్లు వచ్చాయని నేను ఉదయకాలము మరి గూగుల్ మీట్లో చెప్పినా ముగించాము. నా ఫోన్పేకి 10,000 రూపాయలు ట్రాన్స్ఫర్ ఇచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి అని ఆలోచిస్తూనే ఉన్నా, నాకు ఉపేంద్ర అన్న ఫోన్ చేశాడు. అన్న అయ్యగారు, ఈ యొక్క పరిచర్యలో నేను కూడా సహకారాలు అందించాలని మొదటివాడిగా ఉండాలనుకున్నాను. నేను పోయిన సంవత్సరం కూడా నేను మొదటివాడిగానే ఉన్నాను. పోయిన సంవత్సరం 5,000 ఇచ్చాను. ఇదిగో ఈ సంవత్సరం 10,000 నేను మొదటి వ్యక్తిగా నీకు ఉండాలనే ఉద్దేశంతో ఇగో పంపించాను. దేవానికి స్తోత్రం అనుకున్నాను. బట్ ఇక డేట్స్ డిక్లేర్ అయినాయి. మరలా నేను మొన్న ఈ మధ్యన వైకుంఠం గారి యొక్క ఆరోగ్యం బాగలేదని వెళ్ళి చూసి ప్రార్థన చేయడానికి నేను నా భార్య మేము వెళ్ళి ప్రార్థన చేశాము, ఒక పాట పాడాము, వాక్యము చెప్పాము, ముగించి వస్తూ ఉంటుంటే ఇంట్లో కూర్చోండి లోపలికి వెళ్ళి ఆయన 15,000 రూపాయలు తీసుకొచ్చి, ఇదిగో హోలీ కాన్వకేషన్ కొరకు నా తరఫున 15,000 రూపాయలని ఇచ్చాడు. ఇంకా ఎంత సమయం ఉంది చెప్పండి? ఇంకా సమయం ఉంది మనకి. ఇంకా రమారామి 2 నెలల సమయం మనకు ఉంది. కానీ దేవుడు ఈ రీతిగా మనము ఈ యొక్క పరిశుద్ధమైన పనిలో పాలిభాగస్తులుగా కావడానికి మనం ముందుకు వెళుతూ ఉన్నప్పుడు దేవుడు అనేక మందిని, వారి ఇరువురు కూడా మన సంఘస్థులు కాదు, వారి ఇరువుని కూడా దేవుడు ప్రేమించి మన పాలనలో భాగస్వాములుగా అయ్యారు. అదే రకంగా ఇప్పుడు ఈ స్లైడ్స్ ఎలా తయారు చేయాలని అనుకున్నప్పుడు భాస్కర్ తమ్ముడు ముందుకు వచ్చానా, నేను చేసి పెడతాను, నీకు నా కొంచెం ముందు సాయం చేసి పెట్టు, ముందు చెప్పాను అన్నాడు. అంటే నేను ఎందుకంటున్నానంటే, మనము దేవుని యొక్క పనిలో మనం పాలిభాగస్తులుగా ఉంటే దాని యొక్క ప్రతిఫలం మనం ఎక్కడో ఒక దగ్గర పొందుకుంటాం. ఇది నేను ఎందుకు చేయాలి, నేను చేస్తే విజయ్ కుమార్ గారికి పేరు వస్తుంది అనుకుంటే అది ఎవరికి? నాకు కాదు నువ్వు చేసేది. ఈ మందిరంలో నువ్వు ఇచ్చే ప్రతి రూపాయి కానీ, ఈ మందిరంలో నువ్వు చేసే ప్రతి సేవ కానీ నా ముఖం చూడద్దు. నా వెనక ఉన్నటువంటి మహోన్నతమైన దేవుడిని, ఆత్మస్వరూపైన దేవుడిని చూడాలి. నువ్వు ఏది ఇచ్చినా ఆయన ముఖం చూసి ఇవ్వాలి. కానీ నా ముఖం ఇచ్చి, నా ముఖాన్ని చూసి నువ్వు ఇచ్చినట్టయితే నీకు కొద్ది రోజులు నిరాశ కలగవచ్చును, నేను మీతో సరిగా ఉండకపోవచ్చును. నన్ను చూడబాకండి, నా వెనుక నన్ను నడిపిస్తున్నటువంటి మన నాయకుడు అంటే క్రీస్తు ప్రభువుని మనం చూద్దాము. ఆయన చూసినప్పుడు మన పనిలో విజయం కలుగుతుంది. ఎప్పుడు కూడా మనం ఇచ్చి ప్రతిఫలం ఆశించకుండా ఉంటే అది మనకు ఆశీర్వాదకరము. కుడి చేతితో ఇచ్చింది ఎడమ చేతి తెలవకూడదు. మనం పని చేసి మనం ఏం చేస్తామంటే, ఈ ఇంటి మీదకి వెళ్ళి కావు అని ఇంకొక ఇంటి మీదకి వెళ్తాం, ఇంకొక ఇంటి దగ్గర పోయి మళ్ళీ కావు అంటూ ఉంటాం. అంటే మనం చెప్పుకోవడం మనకి అలవాటు, బాగా ఇష్టం. నేను చేశాను, నేను చేయకపోతే మందిరమే లేదు. నేను చేపట్టే ఆ మందిరము. దేవుడు అంటున్నాడు, నేనే నీ కొరకు దిగి వచ్చాను కదా, నువ్వు చేసేది ఎంత గొప్ప పని. నువ్వు నా కొరకు ఏమి చేస్తున్నావు? నీ పని నువ్వు చేయటము కాదు, ఇతరుల కొరకు నువ్వు పని చేయమని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. చెప్పుకుంటూ ఏమన్నా చదవనమ్మా, 7వ వచనం చదువు. మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకుని. ఇక్కడ 3 మాటలు ఉన్నాయండి. మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకొని రిక్తునిగా చేసుకున్నాడు. నిస్సాయుడు, కొడితే కొట్టించుకున్నాడు, తిడితే తిట్టించుకున్నాడు, ముఖం మీద ఉమ్మి వేస్తే వేయించుకున్నాడు, ఇంతగా తగ్గించుకున్నాడు. ఇంకా చదువమ్మా.
మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందునంతగా మరణములో కూడా హీనమైన మరణము, ఘోరమైన మరణము పొందుకున్నాడు. సిలువ మరణం పొందుకున్నంతగా తను తాను విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొని దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది మనకు కావాలి, ఈ భక్తి మనకి కావాలి. ఇలాంటి ఆదర్శప్రాయమైన జీవితం మనం జీవించాలి. నిన్ను రక్షించిన నీ దేవుని కొరకు నువ్వేమి చేస్తున్నావు? నీకు ఉద్యోగం ఇచ్చి, నీ కుటుంబాన్ని ఇచ్చి, పిల్లల్నిచ్చి, వారిని ఆశీర్వదించి, నీకు ఆరోగ్యం ఇచ్చిన ఆ దేవుడి కొరకు నువ్వేమి చేస్తున్నావు నువ్వు ఆలోచించాలి. నాకు సమయం లేదంటే నీ ఇష్టం, వచ్చే ఆశీర్వాదం నువ్వు పోగొట్టుకుంటావు. దేవుని కొరకు నువ్వేమి చేస్తున్నావో అది ఆలోచించాలి. ఇది మొదటి మాట. ఇక రెండవ మాట మనం చూద్దాము. చూడండి 21వ వచనం, 2వ అధ్యాయము. అందరూ తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు గాని తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు, యేసుక్రీస్తు కార్యములను చూడరు. అక్కడ మనుషుల కార్యములు చూడలేదన్నాడు. రెండో మాట ఏమన్నాడు? ఇక్కడికి వచ్చి యేసుక్రీస్తు కార్యములు చూడడం లేదని అంటున్నాడు. ముందు ఎవరికి ప్రాముఖ్యత ఇచ్చాడు? మానవుడికే ప్రాముఖ్యత ఇచ్చాడు. ముందు యేసు ప్రభు గురించి చెప్పుకొని వెనకకి మనుషులు చేయమనలేదు. ముందు 4వ వచనంలో ఎవరి గురించి చెప్పాడు? మనుషుల గురించి చెప్పాడు. మనుషులకు మేలు చేయమన్నాడు. ఇప్పుడు అదంతా అయిపోయిన తర్వాత, ఎందుకంటే నువ్వు మనుషులకు మేలు చేస్తేనే నాకు మహిమ కలుగుతుంది కాబట్టి నువ్వు మనుషులకు మేలు చేయమన్నాడు. ఇక చివరికి వచ్చేసరిగా మళ్ళీ ఏమంటున్నారు? ఎక్కడికి వచ్చేసరికి 21 ఏమంటున్నారు? చదువుమా. అందరూ తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. యేసుక్రీస్తు కార్యములను చూడరు. వాళ్ళు ఏది కూడా బాధ్యత వహించరు. ఇగో క్యారల్స్ వచ్చిందంటే, ఇగో నేను మైక్ పట్టుకుంటాను, ఇదిగో నేను పాట పాడుతాను, ఇదిగో నేను ఆటో పెడతాను, లేకపోతే నా ఆటోలో వచ్చిన వాళ్ళందరూ ఎక్కించి నేను బాధ్యత తీసుకొని వస్తాను. బాధ్యత యేసుక్రీస్తు పనులు. ఇగో మందిరాన్ని ఊడుస్తాను నేను. అందరూ బాధపడాలి. కొంచెం మనమందరం కూడా వాష్రూమ్స్ వాడుతూ ఉన్నాం. సరే, ఇప్పుడంటే కింద వాళ్ళు ఉన్నారు, దాంట్లో పోవడానికి కంపుగా ఉంది మనకి. కానీ తర్వాత కడిగి ఊడ్చేది ఎవరో మీకు తెలుసా? మీ అందరికీ తెలుసా? మీరందరూ బాత్రూంలో వాడిపోతున్నారు. ఒక్కరోజన్నా బాత్రూమ్ ఊడవాలని మీకు కోరిక ఎప్పుడైనా కలిగిందా? నాకేం అవసరం అనుకుంటున్నారు కావచ్చు. సహోదరి తబిత, తమ్ముడు తిమోతి ఇద్దరు కలిసి మనం తిని పారేసిన ప్లేట్లు మొత్తం చేత్తో బట్టి వాటిని జాషువా, శ్రీకాంత్ ఇద్దరు కలిసి గార్బేజ్ చేసి వస్తారు. మీరెవరైనా ఎప్పుడైనా నేను కూడా చేయాలి, ఇది నా బాధ్యత అని ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడు ఏమంటున్నాడు? మీరు మీ పనులు చేసుకుంటూ మీ పరుల పనులు చేయాలని అన్నాడు. దానికి మాదిరిగా నన్నే చూసుకోండి అని అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నా అంటే, అందరూ మీ సొంత పనులు చేసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు ప్రభు పనులు చేయడం లేదంటున్నా. అక్కడ మనుషుల పని చేయాలి, ఇక్కడ యేసయ్య పని చేయాలి, రెండు చేయాలి అంతే. నాకు ఉద్యోగం ఉంది, నేను చేయలేను అంటే నువ్వు వృద్ధాప్య రిటైర్ అయిపోయిన తర్వాత నడవలేవు. నేను రిటైర్ అయిన తర్వాత నేను చేస్తానంటే అప్పుడు నీ కాళ్ళు చెక్కలు ఉంటాయో లేవో, అప్పుడు బతికుంటావో లేదో మనకే నమ్మకం లేదు కదా. దేవుడు కాళ్ళు రెక్కలు ఇచ్చినప్పుడే దేవుని కొరకు పని చేయాలి. ఒక ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను పోతే, అయ్యా నేను వయసులో ఉన్నప్పుడు అంతా దేవుని సేవ చేయాలి, ఉద్యోగం ఇప్పుడు రిటైర్ అయిపోతానని ఆశపడ్డానయ్యా. రిటైర్ కాకపోతే మంచం ఎక్కానయ్యా. ఇప్పుడు నేను అనుకున్న కోరిక ఏమైపోయింది? నిష్ప్రయోజనం అయిపోయింది. ఇప్పుడు నేను అనుకున్నానే కానీ చేయలేకపోయాను. ఇప్పుడు మంచంలో కూర్చొని నేను బాధపడుతున్నాను. దేవునికి ఏమి జవాబు చెప్పాలి? ఇన్ని మేలు చేసిన దేవుడు కానీ నేను నాతో బాధపడుతూ ఉన్నాడు. నేనన్నా ఏదో అయిపోయింది. అందుకనే బతుకున్నప్పుడు ఏ పని మనం చేయాలి. రేపని మాట అన్నామనుకో, రేపటికి రూపు లేదు. రేపు ఏమవుతుందో మనం ఉంటామా, రేపు ఉంటుందా కూడా మనకి తెలియదు. ఈ రాత్రి యేసయ్య రావచ్చు, ఈ క్షణంలోనే యేసయ్య రావచ్చు, లేకపోతే ఈ క్షణంలో మనం ఈ లోకాన్ని విడవచ్చును. అనుకున్నది మనసులోకి వచ్చింది, పని రూపంలో దాల్చిందే గొప్పతనం. వైకుంఠ గారితోనే అన్న, అయ్యా ఎందుకు ఇంత తొందరగా ఇస్తున్నారంటే, దేవునికి ఇవ్వాలని మనసు నా కోరిక వచ్చిన వెంటనే దీన్ని ఆపకూడదు. ఇంక అవసరమైతే నా సొంత అవసరం ఆపుతా, నా దేవుని పని ఆపకూడదు. ఇదిగో మనం ఏంటంటే దేవుని పని, ఇదంతా నా పని కాదండి. రేపు మీటింగ్లో పెట్టవచ్చు, 1000 మంది కావచ్చు, సంఘం అభివృద్ధి చెందవచ్చు. అది విజయ్ కుమార్కి మహిమ కాదండి, విజయ్ కుమార్ గొప్పతనం కాదండి. నేను మీలాంటి నరుణ్ణే. ఏదో నాకు పని అప్పగించాడు, నేను నా పనిని విడిచి, నా కలిగిన అన్నిటిని నేను విడిచి నేను వచ్చాను.
ఇగో మీరు కూడా కొంతలో కొంత మీరు త్యాగము చేస్తే ఈ పరిచయం మనం ముందుకు తీసుకొని వెళ్తాము. నాకు అవసరం లేదు, ఆయనకి చేస్తే ఆయనకి మేలు, నాకు చేయొద్దు, నాకు మేలు కలగొద్దు, నా పేరు రావద్దు. ఈ యొక్క మందిరంలో దేవునికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లాలి. మనమందరం కూడా మానవ మాత్రమే, మనెవరం కూడా. నువ్వు చేసినా నేను చేసినా దీనికి ప్రతిఫలం ఉంది. నువ్వు ఇచ్చేదానికి ప్రతిఫలం ఉంది, నువ్వు చేసేదానికి ప్రతిఫలం ఉంది. నువ్వు ఏది చేసినా దేవుడు వట్టిగా ఉంచుకునేవాడు కాదు. పోయిన వారం మనం చదువుకున్నాముగా, ప్రవక్తను చేర్చుకున్న వారికి ప్రవక్త యొక్క ఫలమును, నీతిమంతును చేర్చుకున్న వారికి నీతిమంతుని ఫలమును, నా శిష్యుని చేర్చుకున్న వారికి శిష్యుని యొక్క ఫలం. అంటే చల్లటి గిన్నెడు నీళ్ళు ఇస్తే కూడా దాని ప్రతిఫలం ఇస్తున్నాడు. అంటే నీళ్ళకే ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడైతే, నువ్వు డబ్బు ఖర్చు పెడితే, నీ ఆరోగ్యం ఖర్చు పెడితే, నీ సమయాన్ని ఖర్చు పెడితే దేవుడు నిన్ను విడిచిపెడతాడు? ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడు ఎవరిని విడిచిపెట్టేవాడు కాదండి. ఇంకా కింద మనం చూడమ్మా, 22వ వచనం. అతని యోగ్యత మీరు ఎరుగుదురు, తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో. ఇగో ఇక్కడ మళ్ళా అక్కడనేమో ఇతరులు సేవ చేసినప్పుడు తన గురించి చెప్పాడు. నేను తగ్గించుకొని పరలోకం నుంచి వచ్చాను. ఇప్పుడేమంటున్నాడు చూడండి, అతని గురించే మాట్లాడుతాడు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు, తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. ఇగో యేసుక్రీస్తు ప్రభువారు కూడా సువార్త వ్యాపకం అంటే ఇట్స్ ఎ బిజినెస్, ఇది ఒక వ్యాపారంగా భావించి ఆయన చేశాడట. పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఆయన కూడా తండ్రికి ఏం సేవ చేశాడట? ఒక సేవకుడు వలె సేవ చేశాడట. యేసయ్య వట్టిగా వచ్చి కూర్చొని చచ్చిపోలేదండి. 3.5 సంవత్సరాలు నిద్ర లేక, ఆకలి లేక అలమటించి బాధపడుకుంటూ సేవ చేశాడు. అలమటించి, మీకు తెలుసో లేదో, నేను పగలపూట పడుకుందాను, ఒక అర్ధగంట పడుకుంటే నాకు తెల్లవారుజామున లేచి ఇంకా అలారం మోగటం లేదు, గూగుల్ మీట్ సిద్ధపడాల, అంత అలసిపోతున్నా శరీరం. అయినా కానీ గాక నాకు అప్పగించిన ఈ ఆరోగ్యము, నాకు అప్పగించిన ఈ పనిని ఏమాత్రము నిర్లక్ష్యము చేయకూడదు. అలక్ష్యము చేయకుండా ఆయన పని చేయాలని ఒక ఆశ, అప్పగించిన దానిలో ఏమాత్రం వెనకకు పోకూడదు. ఇదిగో మీ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, మనమందరము కూడా చివరి వరకు ఉంటామో ఉండో మనకు తెలియదండి. ఇది కుడి చేయను కానీ ఇది ఎడమ చేయనకుండా మందిరంలో నువ్వు పని చేస్తే అది నీకు ఆశీర్వాదకరం. ఈ మందిరం మీరు గమనించి ఉంటారు, ఇక్కడ నుంచి మనమందరం వెళ్ళిపోయిన తర్వాత చీపురుగడ్డలు పెట్టే పిల్లలు ఒక కుటుంబం ఉంది, మీ అందరూ తెలుసా అండి? సతీష్ గారి యొక్క కుటుంబం, టీనా, ట్విన్స్, ఇద్దరు కూడా అవసరమైతే సిస్టర్, వీళ్ళంతా ఆయన గారు మైకులన్నీ బెండ్ చేసి దాచిపెట్టి ప్యాక్ చేసి పెడతాడు, ఎక్కడ వస్తువులు అక్కడ. ఈ ఇద్దరు పిల్లలు, వారి మధ్యలో బ్లెస్సీ ఉంటే బ్లెస్సీ, వీళ్ళంతా చీపురు గడ్డ పట్టుకుని మందిరం అంతా ఊడవాలని చూసుకుంటుంటారు. వాళ్ళకే బాధ్యత, మనకి లేదా బాధ్యత? మనం వాళ్ళకంటే గొప్పవాళ్ళమా? ఏమో రేపు వాళ్ళు కలెక్టర్లు అవుతారు, మనం పనికిరాళ్ళం అవుతామేమో. చెప్పండి ఒక మాట. వీ నెవర్ నో. మనం ఏం చేస్తాము, నాకేం అవసరమని ఎందుకు చేస్తాను? వాష్రూమ్ వాడతాము, వాష్రూమ్ గురించి పట్టించుకోము. మందిరాన్ని ఊడడానికి మనిషి పెట్టాము, మనిషి రాకపోతే ఏం చేయాలి? మనం మనిషి రాకపోతే ఊడడానికి నానా బాధపడాల్సి వచ్చింది. నేను మా ఇద్దరు కోడలు అందరూ కలిసి పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చాము. వచ్చేసరికల్ దేవుని కృపలో ఆమె వచ్చింది, మందిరం సాఫ్ చేసి వచ్చాము కదని ఆ 2 రూములు ఉన్న చెత్త అంతా శుభ్రం చేసి మేము వెళ్ళిపోయాము. అంటే మందిరం ఎడల మనకి ఒక భారము, బాధ్యత. మందిరంలో ఈ పని చేయాలని ఆశ నీలో కలిగి ఉండాలి. అందుకని ఆయన అంటున్నాడు, ఎవరి మాదిరి చూపిస్తున్నాడు? 22వ వచనం చదవమ్మా. అతని యోగ్యత మీరు ఎరుగుదురు, అతని యోగ్యతని మీరు ఎరుగుదురు, తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయును, తండ్రి కుమారుడికి ఎలాగూ సేవ చేయును అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? తిమోతి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. తిమోతి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఒకరు పరిచర్యకు వస్తే ఆ పరిచర్యకి సహకరించేవారు కావాలి. ఒకరితో అయ్యే పని కాదు ఇదంతా కూడా. రేపు కూడికలు వస్తాయి, కూడికల్లో నా ఒక్కడితో అవుతుందా? ఆ పరిశుద్ధ కూడికల్లో మీరందరూ చేయి వేస్తేనే పని అవుతుంది. మేము సమయానికే వస్తాము, వెళ్ళిపోతామంటే మీ ఇష్టం. దానికి నేను ఎవరికి కూడా మీరు ఈ పని చేయండి నేను ఎవరు కూడా స్పెసిఫిక్గా నేను మెన్షన్ చేయదలుచుకోలేదు. మీకు కావాల్సిన ఆశీర్వాదాలు కావాలనుకుంటే ఇది కావాలనుకుంటే మీరు ముందుకు రండి, నాకేం సంబంధం లేదంటే మీ ఇష్టం. ఇప్పటి నుంచే సిద్ధపాటు చేయండి. పాటలు ఏం పాడాలి, మీరు రోజుకు 2 గ్రూపులు తయారు చేయండి. ఉదయకాలం ఒక గ్రూపు క్వైర్ గ్రూప్ పాడుతుంది, సాయంకాలం ఒక గ్రూపు పాడుతుంది. 5 10 మంది ఎంతో మీకు మేము ఇచ్చినటువంటి ఆ పోయినసారి ఇచ్చిన డ్రెస్ ఏదైతే ఉందో ఆ డ్రెస్ కోడ్లో సారీస్ మొత్తం వేసుకొని
మీరు పాట పాడాలి. అద్భుతమైన రీతిగా రెస్పాన్స్ రావాలి. దేవునికి మహిమ కలగాలి. 2.5 సంవత్సరాల సంఘమే మంది, కానీ మన యొక్క పని విధానంలో మార్పు ఉండాలి. ఎక్కడ వేసిన గుంగళ్ళు అక్కడ ఉండడానికి వీల్లేదు. మనకు సమయం దగ్గరికి వచ్చింది, సాతాను దగ్గర సమయం వచ్చిందని వాడు పరుగులెడుతూ ఉన్నాడు. ఎవరిని పట్టుకోవాలని వాడు పరుగులెడుతున్నాడు. మరి మనమేం పరుగులెత్తాలా లేదా? లేదు, నాకేం సంబంధం లేదనుకుందామా? దయతో గమనించండి. అయితే దానికి మరొక మాటగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక మాట మనం చదువుకుందాం. చూడండి, ఒక సమయం వస్తుందట. యోహాను సువార్త 16వ అధ్యాయము. యోహాను సువార్త 16వ అధ్యాయము. అక్కడ ఒక మాట చూద్దాము. చూడండి, 16వ అధ్యాయము 32వ వచనం. ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి. ఒకానొక దినము సమయంలో అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులతో అంటున్నాడు, మీరు నాతో ఉన్నప్పుడు, నాతో తిరిగినప్పుడు హాయిగా తిరిగారు. నాకు కలిగిన మర్యాదలు మీకు కలిగాయి. నేను తిన్న భోజనం మీరు కూడా కడుపారా భుజించారు. నేను ఎక్కడికి వెళితే మీరు కూడా అదే సమపాలమైన గౌరవాన్ని పొందుకున్నారు. కానీ ఒక సమయం వస్తుంది, ఆ సమయం వచ్చినప్పుడు ఏమవుతారు చెప్పండి? వీళ్ళంతా కూడా ఏమైపోతారట? చదువమ్మ ఇప్పుడు. ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది. విడిచిపెట్టే సమయం వస్తుంది. మనం వీరి గురించి వింటాము, నవ్వుకుంటాము. ఇట్టెట్ట పిరికి పందలు అయ్యారు వీళ్ళు 12 మంది అనుకుంటాం. కానీ మన దగ్గరకు వచ్చేసరికల్లా అంతకంటే పిరికి పందలం అవుతాం మనమందరం కూడా. ఎందుకంటే రోమా సామ్రాజ్యం అంటే గడగడలాడించింది. ప్రపంచంలో రోమా సామ్రాజ్య పరిపాలన చాలా గొప్పగా, భయంకరంగా ఉండేది. వీళ్ళంతా కూడా భయపడిపోయి చెదిరిపోయారు. పేతురైతే నా ప్రాణం నీకు ఇస్తానన్నాడు. ఏం చేశాడు? 3 పర్యాలు అబద్ధం చెప్పి పారిపోయాడు. ఇదిగో మనము కూడా దేవుని పనిలో ఎలా ఉంటున్నాం? చదువు ఇప్పుడు చదువురా. ఒంటరిగా విడిచిపెట్టు గడే వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా ఉండలేదు. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. అయినను ధైర్యము తెచ్చుకొనుడి. కలిగి ఉండండి. నేను లోకమును జయించి ఉన్నానని. నేను ఈ లోకమును జయించను, మీరు కూడా జయించాలి. నేను ఈ లోకాన్ని జయించాను. ఇగో మీ మీదకి మీకు వచ్చే కోరికలు మీరు చంపాలి. జయించడం అంటే ఏంటి? ఆయన కత్తిపట్టి యుద్ధం చేశాడా? కాదు. కోరికలు ఏం చేశాడు? అనగదొక్కాడు. సాతాను అనగదొక్కాడు. ఇదిగో నువ్వు కూడా లోకాన్ని జయించాలి. ఆ సమయంలో మనం పారిపోయే వారముగా ఉండకూడదు. హింస ఇప్పటికే ప్రబలిపోయింది. ప్రపంచమంతా కూడా క్రైస్తవేతరులందరూ కూడా దాడి చేయడానికి, ముప్పూట దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మనం భయపడకుండా, పారిపోకుండా, ఏమి చేస్తావో చేసుకొని మనం ధైర్యంగా నిల్చునే ధైర్యం రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి జీవితం మనకు కావాలని కోరుకుంటున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. ఎవడును తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. ఎవడును తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయ చూసుకొనవలెను. ఎదుటి వారికి మేలు చేసే వారంగా ఉండాలి. ఏమి మేలు చేస్తావో నీ చేతనైందే. నీ చేత కాదు మేలు చేయమని దేవుడు అంటలేదు ఇక్కడ. ఎవడును తన కొరకే కాదు ఎదుటివాని కొరకు. మనం పుట్టింది ఎవరు? మన కొరకు మనం పుట్టలేదండి. యేసయ్య పుట్టింది మన కొరకు పుట్టాడు. మనం ఎవరి కొరకు పుట్టాలి? లోకములో ఎవరి కొరకు మనం పుట్టాలి. మనం మన కోరికలు నెరవేర్చే వారముగా ఉండాలి. వారి యొక్క కోరికల్ని ఎదుటి వాని కొరకు మేలు చూచుకొనవలెను. మేలు చేసేట్టుగా ఉందామండి మనమందరం కూడా. 2024వ సంవత్సరం ఇది మనకు గుణపాఠము కావాలి. ఆ మేలు చేసేదాని గురించి ఒక మంచి సాదృశ్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 10వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనం చదువుకున్న ఒక అద్భుతమైనటువంటి ఉపమానాన్ని దేవుడు మనకి చూపించాడు. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచుండెను. దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో అతని విడిచిపెట్టిపోయిరి.
అప్పుడు ఒక యాజకుడు, ఇక్కడ ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెరికో పట్టణం నుంచి ఎక్కడికి వెళుతున్నాడు? యెరూషలేముకు వెళుతున్నాడు. ఇది ఏంటి అని చెప్పేసి నేను ఇలా అసలు యెరికో పట్టణం అంటేనే శాపగ్రస్తమైన పట్టణం. యెరికో పట్టణం నుంచి యెరూషలేముకు ఎందుకు పోతున్నాడు? 18 మైళ్ళు, అంటే 18 అంటే రమారమి 40 కిలోమీటర్ల దూరం. ఇదంతా కూడా పాలస్తీనా దేశంలో నుంచి వెళుతూ ఉండాలట. ఆ చరిత్రకారులు రాశారు. ఆ పాలస్తీనా దేశంలో నుంచి ఈ 40 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తూ ఉంటుంటే అంత కొండలు గుట్టల మధ్యలో గుంట అరణ్యం గుంట వెళుతూ ఉండాలట. ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఏంటంటే ఎవరన్నా ఒకడు ప్రయాణికుడు పోతూ ఉంటే వాడిని ఎలా దోసుకోవాలని ఆశించేవారట. అయితే యెరికో పట్టణంలో 12,000 మంది యాజకులు ఉన్నారట. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు. యెరికో పట్టణం లోపల 12,000 మంది యాజకులు ఉన్నారట. మనందరికీ తెలుసు యాజకుడు మార్గము తప్పడం అనుకుంటున్నాము, కానీ అక్కడ మరొక మాట నాకు జ్ఞాపకం చేశాడు దాంట్లో చదివినప్పుడు. యెరికో పట్టణం నుంచి ఈ యాజకుడు దేని కొరకు వెళుతున్నాడు? యెరూషలేం పట్టణానికి యాజకత్వానికి చేస్తానికి పోతూ ఉన్నాడు. ఒకవేళ కనుక ఈ పడిపోయిన వాడిని కనుక పట్టించుకుంటే నేను చేయవలసిన పరిచర్య నేను ఆలస్యం అయిపోతాను. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? నేను వీడిని పట్టించుకోకూడదు, ఒక మాట అని అతను వెళ్ళిపోతూ ఉన్నాడు. రెండవది ఏమనుకున్నాడట? అక్కడ రాసిన దాంట్లో లీగల్ కాంప్లికేషన్స్ ఏమైనా వస్తే నేను దేవుడికి పరిచర్య చేసే పని ఆగిపోతుందని 2 మాటలతో ఆయన ఆగిపోయాడట. ఇక రెండవదిగా మనం ధర్మశాస్త్రాన్ని కనుక మనం ఆలోచించినట్లయితే లేవి గోత్రం నుంచి వచ్చిన వాళ్ళే యాజకులు. ఈ యాజకుల యొక్క వృత్తి ఏంటంటే వీరు ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు, ధర్మశాస్త్రాన్ని అనుకరించాలి, ధర్మశాస్త్ర విధుల్లో ఉన్నటువంటి ఆ యొక్క సంవత్సరంలో ఒక పర్యాయం వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? ఆ యొక్క పరిశుద్ధమైన రక్తమును తీసుకొని అతి పరిశుద్ధ స్థలమునికి వెళ్ళాలి. అయితే ఈ పని యాజకుడి యొక్క పని. ఈ యొక్క ధర్మాన్ని నిర్వర్తించడానికి యాజకుడుగా లేవి గోత్రం నుంచి లేవిని మొదటిగా మనం చూస్తాము. అయితే అక్కడ నుంచి ఆరంభించినటువంటి ఈ యొక్క పని ఈ యెరికో పట్టణములన్నీ కూడా ఖర్జూరపు తోటలు, మేము కూడా పోయాను, అక్కడ చూశాను. ఒక్కొక్క ఖర్జూర పండు ఇంతలా ఉంటుంది, ఇంత పొడవు ఉంటుంది, మేబీ 2.5 ఇంచు. నేను అక్కడ నుంచి వచ్చినప్పుడు తీసుకొని వచ్చాను. ఒక్కొక్క పండు బహుశా 4 పండ్లు తింటే బ్రేక్ఫాస్ట్ మనకు సరిపోతుంది, అంత మధురంగా ఉంటుంది. అయితే యెరికో పట్టణం నుంచి ఆ యెరూషలేమునకు వస్తూ ఉన్నాడు. దేని కొరకు వస్తున్నాడు? దేవుని మందిరములో యాజకత్వము చేయడానికి వస్తూ ఉన్నాడు. వస్తూ ఉంటే ఒక సన్నివేశం దొరికింది. సమరయుడు అనేవాడిని ఏం చేశారు చెప్పండి? ఒక వ్యక్తిని కొట్టి చంపివేశారు. ఆ మాట చదవండి, అక్కడ చదవమ్మా 10. యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వాడు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. అతని యొక్క బట్టలు ఏం చేశాడు చెప్పండి? దోచుకున్న బట్టలు దోచుకున్నారటండి. బట్టలు అంటే ఏంటి చెప్పండి? ఒంటి మీద మన బట్టలు లేకపోతే దాని అర్థం ఏంటి? సిగ్గులేని వాడికి ఏదో లెక్కనే, అంతే కదా? మన ఒంటి మీద వస్త్రాలు లేకపోతే ఏమన్నట్టు? బేషరమ్ ఆద్మీరే అంటారు. హిందీలో ఏమంటారు? బేషరమయ్యారు అంటే వాడు సిగ్గు పరుగు ఏది లేదురా వాడికి అన్నాడు. అడే ఈ పిల్లని బయటికి పంపించానమ్మా, ఇస్తారు తీసుకొని బయటికి వెళ్ళు, మనం తీసుకొని బయటికి వెళ్ళి అక్కడ బయట కూర్చో, నువ్వు కూడా కూర్చోపో, అక్కడ పోయి కూర్చోపో. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే యెరికో పట్టణానికి వెళుతూ ఉంటే జరిగిన సన్నివేశం ఏంటంటే అతన్ని కొట్టి అతని యొక్క కొర ప్రాణంతో విడిచిపెట్టి పోతూ అతని యొక్క బట్టలు దోచుకొని వాళ్ళు వెళ్ళిపోయారట. అంటే బట్టల యొక్క ఆవశ్యకత అంత ఉన్నది. ఇప్పుడు మనకు బట్టలు అంటే విలువ లేదు. ఒక్కొక్కళ్ళకి 20, 30, 40 జతలు. ఆడవాళ్ళకైతే అలమారి, ఈ అలమారి, అలమారి, ఇంట్లో 3 అలమారి ఉంటే 3 అలమారులు ఇండే వాళ్ళే ఉంటాయి. మరి మొత్తం కూడా ఒక 10 జతలు కూడా మరి కనబడవు. అయితే బట్టలు తీసుకుని వెళ్ళారట. వెళ్ళిన తర్వాత ఏం చెప్పారు? అప్పుడు ఒక యాజకుడు ఆ మార్గం వెలుట తటస్థించెను. అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు. 2 వ్యక్తులు మనం ధ్యానం చేద్దాం. మొదటి వ్యక్తి ఎవరు చెప్పండి? యాజకుడు. యాజకుడికి చట్టం తెలుసు కాబట్టి ఏం చేయాలి? ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తిని ఏం చేయాలి? కాపాడాలా లేదా? ఇది కనీస బాధ్యత. ఈ కనీస బాధ్యతను విస్మరించి ప్రక్క నుంచి వెళ్ళిపోయాడు. ఇందాక నేను 2 సాకులు చెప్పాను కదా. ఒకటేంటి?
ఆయన యాజకత్వం చేయాలి. యాజకత్వం పోకపోతే యాజకత్వం పైన ఆగిపోతుంది. దేవుడి కంటే ప్రాముఖ్యమైనది ఏది లేదనుకో ఆయన వెళ్ళిపోయాడు. రెండవది లీగల్ కాంప్లికేషన్ నాకెందుకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈయన వెళ్ళిపోయాడు. రెండో వాళ్ళు ఎవరు వచ్చారు? లేవీడు వచ్చాడు. అంటే ఏ గోత్రం నుంచి వచ్చినాడు వీళ్ళు? లేవీలన్నా యాజకులన్నా. లేవీలోని యాజకత్వం చేయడానికి కొంతమందిని ఆయన ప్రతిష్ఠించాడు. వీళ్ళిరువురు కూడా ధర్మశాస్త్రాన్ని తెలిసిన వాళ్ళు, ఇద్దరు కూడా ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళే. ఈ యొక్క లేవీడు కూడా వచ్చాడు. ఆ పక్కన పడిన మనిషిని ఏం పట్టించుకుని ఆయనంటే పని మీద పోయాడు. ఆయనకు అర్జెంటు పని ఉంది, వెళ్ళిపోయాడు. పోకూడదు, పోయాడు. ఇప్పుడు లేవీడు ఏం చేయాలి? వాడిని ఆదరించాలా లేదా? కొర ప్రాణంతో ఉన్నాడు, ప్రాణం పోయేటట్టుగా ఉంది. ఇప్పుడు మనోడు కనుక ఏం చేస్తారు చెప్పండి? వాడు కొట్టుకొని రక్తం గిలగిల కొడుతూ ఉంటాడు, యాక్సిడెంట్ అయ్యి మనోళ్ళు వీడియో తీసి డైరెక్ట్ లవ్ పెడతారు మనోళ్ళందరూ కూడా. అట్లనే ఈయన కూడా ఏం చేశాడు? చూసి నాకేమీ సంబంధం లేదు, వెళ్ళిపోయాడు. ఎందుకు పోయాడు? మళ్ళీ చదువు ఇప్పుడు కింద. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు. ఎవరైనా సమరయుడు. అక్కడ ముందు వచ్చిన ఆయన ఎవరు? యాజకుడు. రెండో ఆయన వచ్చిన ఆయన ఎవరు? లేవీడు. ఇద్దరు కూడా ధర్మశాస్త్రం తెలిసిన. ఇప్పుడు మూడోవాడు వచ్చిన వాళ్ళు ఎవరు? సమరయుడు. సమరయుడికి లేవీలకి యూదా గోత్రానికి మీకు అర్థంగా నేను ఒక మాట చెప్తా, వినండి బాగా. ఎందుకు సమరయుల్ని ఆ బావి దగ్గర సమరయ స్త్రీ దగ్గరతో దేవుడు మాట్లాడినప్పుడు, అయ్యమ్మా నీళ్ళే మీరు ముట్టుకోరు, తాగరు కదా, నన్ను ఎందుకు అడుగుతున్నామంటాడు కదా. ఎందుకు ఈ యొక్క సమరయులకి, ఈ యొక్క యూదులకి, ఇశ్రాయేలు జనాంగానికి ఎందుకు వేరు వేరంటే, వీరు వారిలో మిశ్రితమైన జనమే, వారి నుంచి కలిగిన వారే. కానీ వీరు ఏం చేశారంటే, మొదటి దేవాలయం కాల్చివేయబడిన తర్వాత దేవాలయం కట్టడానికి వీళ్ళు ఒప్పుకోలేదు. సమరయులు ఒప్పుకోలేదు. చరిత్రలో మనం చూస్తే అర్థమవుతుంది. ఈ సమరయులు ఒప్పుకోలేదు. అది మొదటిగా వీళ్ళకు ఉన్న ద్వేషం, మొదటి మాట. రెండవదిగా ఈ సమరయులు ఏం చేశారంటే, దేవుడు మోషే రాసినటువంటి 5 పెంటాక్స్ అంటారు కదా, ఆ 5 ఖండాల్ని వీళ్ళు కొంచెం మార్పులు చేసి వీళ్ళు రాసుకున్నారు. అదే చట్టాలు కొన్ని మార్పులు చేసి రాసి కొన్ని విధి విధానాలు మార్చారు. వాళ్ళు బలిపీఠము యెహోవా దేవుడు కట్టవలసింది మరొక దానికి దేవతకి అక్కడ బలిపీఠము కట్టారు. వీరి నుంచి వేరైన వాళ్ళే. కానీ వీరి యొక్క ఆచార వ్యవహారాలు, వీరు పూజించే విధానము, వీరి భక్తి విధానం అంతా వీరికి చాలా తారతమ్యంగా ఉంది. కానీ లేవీడికి యాజకుడు లేని బాధ్యత ఎవరికి కనబడుతుంది? సమరయుడికి కనబడుతుంది. సమరయుడు వచ్చాడు, చూసిన తర్వాత విడిచిపెట్టి వెళ్ళాడా? ఇప్పుడు చదవమ్మా. సమరయుడు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూసి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూటకూళ్ళ వాని ఇంటికి తీసుకొని వెళ్ళి అతన్ని పరామర్శించాను. అతనికి అప్పజెంపి ఏమంటాడు? ఇంకా మరలా నేను వచ్చినప్పుడు అతనికి ఎంత ఖర్చు అయిందో ఆ డబ్బులు నేను ఖర్చు పెడతాను, ఇస్తాను, ఇతని మట్టికి క్షేమంగా చూసుకొని అంటాడు. ఇప్పుడు మనం అందరం కూడా ఇప్పుడు బాహ్యంగా జరిగిన మాటలు మనం గమనించాము. ఇప్పుడు ఆత్మీయ భాషలో దీని యొక్క భావన మనం చూద్దాము. ఈ యొక్క సమరయుడు అనే స్థానంలో ఎవరిని చూడగలుగుతామని చెప్పండి మీరు? బైబిల్ యొక్క ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తాం. ఎందుకు? ఈయనకి ఎవరి మీద జాలి కలిగింది? ఆపదలో ఉన్నవాడికి, కొర ప్రాణంలో ఉన్నవాడికి, నరకని చనిపోయేవాడి మీద ప్రేమ కనికరము కలిగింది. కనికరము కలిగి ఈయన ఏం చేశాడు? తనకు వెళుతున్నటువంటి యొక్క గాడిద మీద దిగి అతనికి ఉన్నటువంటి గాయములను నూనె ద్రాక్షారసం పోసి కట్లు కట్టి అతను దిగి ఇతను ఏం చేశాడు? గాడిద మీద ఎక్కించి పూటకొల్ల వారింటికి తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు ఇద్దరిలో మంచి సమరయుడు ఎవరు చెప్పండి? ఎవరు మంచి సమరయుడు? యాజకుడా, లేవీడా, సమరయుడా? సమరయుడే. నాచల మనం చూస్తే సమరయుడే. కానీ ఆ యొక్క యూదా ధర్మశాస్త్రానికి విరుద్ధంగా జీవించేవాడైనా కానీ గాక సమయము సందర్భం వచ్చినప్పుడు అతను ఆదుకొనటగా మనం చూస్తున్నాము. ఇదిగో ప్రభువారు మనకు సెలవిస్తున్నాడు. నీవు నేను మనము జీవించడం ఒక్కటి కొరకే దేవుడు మన ఈ భూమి మీద పుట్టించలేదు. ఇందాక మనం చదివాము. ఇప్పుడు మరలా ఏమంటున్నాడు? ఆ పూటకొల్ల వానింటికి తీసుకుని అప్పచెప్పిన సమరయుడు వలె నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించడానికి నీ చేతనంత మట్టికి నీవు పని చేయడానికి భారం వహించమని అంటున్నాడు.
దేవుని పనిలో 21 చూస్తాము. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 21లో దేవుని యొక్క పనిలోను పాలుభాగస్తుడు కమ్మన్నాడు. రెండవది 4వ వచనంలో ఏమన్నాడు? 21 2వ అధ్యాయం 4వ వచనం ఏమన్నాడు? నీ సహోదరుడికి మేలు చేయమన్నాడు. అంటే ఇప్పుడు మనము దేవుని పనిలో ఉండాలి, లోకములో తెలిసిన వారికి పనిలో కూడా మనము బాధ్యత వహించాలి. ఒకవేళ కనుక లోకములో బాధపడే వారి గురించి మనం భారము బాధ్యత లేకుండా అది పాపమే, లేక దేవుని యొక్క పనిలో భారము బాధ్యత లేకున్నా కానీ కాక ఇది కూడా పాపమే. ఎట్లా పాపము? ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం అంటే ఏది కాదండి. పాపం అంటే ఏది కాదు. పాపం అంటే ఏది? దేవుడు వద్దన్న దాన్ని చేస్తేనే పాపం. దేవుడు పర్మిట్ చేసింది ఎంతదైనా కానీ చేయొచ్చు నువ్వు. ఇప్పుడు దావీదు మహారాజు ఉన్నాడు, 1000 మందిని చంపేశాడు. దాన్ని ఏమన్నారు? రాజ్యనీతి అని అన్నారు, అంతే కదా. రాజు యొక్క ధర్మం అన్నారు. అక్కడ అది సరిపోయింది. కానీ అదే రాజు మనలో అమాయకుడు వచ్చి చంపితే అది అధర్మం అవుతుంది. అదిగో దేవుడు మనకేంటంటే ఆయా సందర్భాల్లో ఏ రీతిగా మనం ప్రవర్తించాలో మనకందరికీ కూడా జ్ఞానము వివేకమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ జ్ఞానము వివేకము కలిగిన మనము అజ్ఞాని వల్ల మనము జీవించకూడదు. దేవుని యొక్క పని నీ చేతికి ఏది చేయగలవో అది నువ్వు చేయకుండా దాచిపెట్టుకుని అది పాపమేనండి. ఇక ఒకటే మాట, దాంట్లో ఉన్న మాటలు మీకు మాటలతో నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని పనిలో సహకరించకపోయినా, నీకు వచ్చిన దాన్ని నువ్వు ఆపుకొని చేయకుండా ఉన్నా, లేకపోతే నీ పొరుగు వానికి నువ్వు మేలు చేయకుండా నువ్వు తప్పించుకొని తిరిగినా, ఈ 2 కూడా పాపాలే. కాబట్టి ఈ యొక్క చివరి ఆదివారం నాడు దేవుడు మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు, మనమందరం కూడా దేవుని పనిలో భారము కలిగి జీవించాలి, సమాజం వల్ల బాధ్యత కలిగి జీవించాలి. అక్కడ భారము కలిగి ఉండాలి, ఇక్కడ బాధ్యత కలిగి ఉండాలి. ఇదిగో ఈ రెండింటిని కలిగి ఉండాలని ఈ చివరి మాసము, చివరి సంవత్సరము, ఆ చివరి ఆదివారం దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈ దినము నుంచైనా మనము దేవుని పనిలో భారము కలిగిన వారముగాను, అదే రకంగా లోకమెడల బాధ్యత కలిగిన వాడముగాను, యేసయ్య బాధ్యత కలిగే లోకాన్ని, పరలోకాన్ని విడిచి లోకానికి వచ్చాడు. అదే రకంగా తిమోతి గురించి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ అంటున్నాడు, అతడు పరిపూర్ణమైన నమ్మకత్వం కలిగిన వాడని, పనిని, దేవుని యొక్క పనిని పరిపూర్ణంగా చేయగలడని ఆయన అంటున్నాడు. ఇదిగో నీ గురించి, నా గురించి దేవుడు అనాలి, దేవుడు మనకు అప్పగించిన పని మనం పరిపూర్ణము చేశామని దేవుడు మనకు అనగలాలి. ఎందుకంటే ఎప్పుడు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. నీవు నేను అనుకోవచ్చు, రిటైర్మెంట్ తర్వాత నేను పని చేస్తాను, రిటైర్మెంట్ తర్వాత బాధ్యత వహిస్తాను, లేకపోతే వ్యాపారం తర్వాత చేస్తాను, ఇప్పుడు కాదు ఇంకొక 10 సంవత్సరాల తర్వాత చేస్తానంటే అప్పటి వరకు నీవు ఉంటావో నేను ఉంటామో ఎవరు ఉంటామో మనకు తెలియదు. బ్రతికుండగానే దేవుని యొక్క పనిలో మనం భారం కలిగి ఉందాము. ఇట్టి మాటలను దేవుడు మనందరి ఆత్మీయ మేలు కొరకు ఆశీర్వదించునుగాక. తల్ల వంచుకుందాము, ప్రార్థన చేసుకుందాము. నిమిత్తం సహోదరులు డేవిడ్ రాజన్న ముందుకు వచ్చి ప్రార్థించవలసిందిగా ఆహ్వానిస్తుంది. దయతో కళ్ళున్న వారందరూ కూడా కళ్ళు మూసుకోవాలి. ఈ చివరి అతి పరిశుద్ధమైన దినము దేవుడు నా జీవితంలో ఒక వరముగా ప్రసాదించి ఇచ్చినాడు. ప్రియులారా, ఇదిగో మన కళ్ళతో చూస్తున్నాం, చెవులతో విన్నాం. ఈ సంవత్సరము మొదటి అతి పరిశుద్ధ దినము నుండి ఈ దినము వరకు మన ప్రక్కవారు కావచ్చు, మనకు తెలిసిన వారు కావచ్చు, ఎంతోమంది లోకమును విడిచినారు. ఎంతోమంది విశ్వాసం నుండి అవిశ్వాసములో పడిపోయినారు. ఎంతోమంది పాపములో పడిపోయినారు. రకరకాల పరిస్థితుల్లో లోకమును విడిచిన వారు ఉన్నారు. కానీ ఆ అద్వితీయ దేవుని యొక్క కృప నీ కొరకు, నా కొరకు తను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకున్నటువంటి ఆ యేసు ప్రభు యొక్క కృప ద్వారా నీవు నేను సజీవులుగా ఉన్నాం, చెల్లిస్తున్నాం, మాట్లాడుతున్నాం, కదలాడుతున్నాం, ఆరోగ్యముతో ఉన్నాం. కనుక ఆయన కృతజ్ఞతలు చెల్లించు వారముగా ఉన్నాం. మరి ఈ దినమున, చివరి దినమున, ఈ సంవత్సరంలో చివరి అతి పరిశుద్ధమైనటువంటి దినమున దేవుడు నిన్ను నన్ను ఇది హెచ్చరిక చేశాడు. ఆయన సున్నితమైన మాటలతో నీతో నాతో మాట్లాడాడు. ప్రియ నా సహోదరుడా, సహోదరి, మరి మాటలను నువ్వు అంగీకరిస్తున్నావా?
ఇదిగో మనలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని మనం ఒప్పుకుందాం. ఈ సంవత్సరంలో ఇదిగో 52 ఆదివారాలలో నీవు నీ ప్రక్క వారితో ఎలాంటి సమాధానముని కలిగి ఉన్నావు, నీ ఇంటి ప్రక్క వారితో ఎలాంటి స్థితిని కలిగి ఉన్నావు, ఒక్కసారి నీ హృదయంలో పరీక్ష చేసుకో. నీ బంధువులతో కావచ్చు, నీ స్నేహితులతో కావచ్చు, నీ తోటి ఉద్యోగులతో కావచ్చు, లేదా ఇదిగో దేవుడు కట్టినటువంటి ఈ సంఘం అనే సహవాసములో నీ ప్రక్కన కూర్చున్న వారితో నీ స్థితి ఏమైందో నిన్నెవరు అడగరు. ప్రియుడా, సహోదరి, సహోదరుడు, ఒక్కసారి నీకు నీవే పరీక్ష చేసుకో. నీ కళ్ళ ముందు ఎన్నో ప్రమాదాలు జరిగినాయి కావచ్చు. ఇదిగో ఆ యొక్క యాజకుని వలె నువ్వు దాటిపోయినావేమో, పట్టించుకోలేకుండా పోయినావేమో. నీ కళ్ళ ముందే పాపములో పడిపోతా ఉంటే నాకెందుకు లేని నీవు నిర్లక్ష్యము చేసి జీవించినావేమో. ఇదిగో రాబోతున్న సంవత్సరంలో ఒకవేళ దేవుడు నిన్ను లెక్క అడిగితే నా పరిస్థితి ఏంటి ఒకసారి పరీక్ష చేసుకుందాం, ఒప్పుకుందాం. మన హృదయంలో దేవుని విషయంలో ఇదిగో నిర్లక్ష్యము చేస్తే దేవుడు తప్పనిసరిగా మనం లెక్క అడుగుతున్నాడు వాడై ఉన్నాడు. కనుక సమయం ఉన్నప్పుడే మనము చక్కబెట్టుకోవాలి. మరి ఈ దినమున దైవ సేవకులు నిలబెట్టుకొని ఇదిగో తన సొంత ఆలోచన కాదు కానీ దేవుడే తన యందుండి మరి ఈ దినము మనకు ఈ సంవత్సరంలో మరి చివరి దినమేమో నీ జీవితంలో, నా జీవితంలో, లేదా ఈ దినమే ఆయన రాకడ ఉందేమో. ప్రియుడా, ఒకసారి ఆలోచన చేస్తావా? ఇదిగో 2 మాటలు మనతో దేవుడు మాట్లాడినాడు. ఒకటి, మన పొరుగు వారి విషయంలో మనము బాధ్యత కలిగిన వారముగా ఉండాలి. క్రీస్తు పని విషయంలో భారము కలిగిన వారముగా ఉండాలి. సమాజ విషయంలో బాధ్యత కలిగిన వారముగా ఉండాలి. మరి 2 విషయాలలో ఎక్కడెక్కడ తప్పిపోయినామో ఇది ఒకసారి మనలో మనం పరిశీలన చేసుకుందాం. నిజమే, ప్రార్థన విషయంలో కావచ్చు, ఆరాధన విషయంలో కావచ్చు, మందిరానికి వచ్చే విషయంలో కావచ్చు, ఎక్కడెక్కడ తప్పిపోయినామో దయతో ఒక్కసారి నీ నోరు తెరువు, నీ మనస్సుతో ఒప్పుకో. ఈ దినమున దేవుడు క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. ఎన్ని వాక్యాలు నీ యొద్దకు వచ్చినాయో, ఎన్ని వాగ్దానాలు నీ యొద్దకు వచ్చినాయో, ఎన్ని హెచ్చరికలు నీ యొద్దకు వచ్చినాయో, ఇలా విడిచిపెట్టావేమో ప్రియుడా, ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుని వాక్యము నీతో నాతో మాట్లాడుతుండగా మనం సరి చేసుకోకపోతే మరి మన పరిస్థితి ఏమైపోతుందో మనకు తెలియదండి. ఇదిగో యోనా సరి చేసుకున్నాడు. యోనా సముద్ర గర్భములో మరణపు స్థితిలో సరి చేసుకున్నాడు. ఇదిగో దేవుడు చెప్పిన పని చేసినాడు. మరి 2024 గతించిపోతుంది, కానీ ఇదిగో 2025వ సంవత్సరంలో దేవుడు నా జీవితంలో నీకు నాకు గనక ఇస్తే ఆయన సాక్షిగా మనం నిలబడతామా? ఆయన పని చేయవారుగా మనం నిలబడతామా? ఈ లోకంలో ఎవరు మెచ్చుకోవాల్సిన అవసరం లేదండి. దేవుడు నిన్ను మెచ్చుకుంటే సరిపోతుంది. అట్టి స్థితిలో ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడమైన మా దేవ, మహాగణుడ, మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, సర్వాధికారి యేసయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇది గడిచిన 52 వారాలలో ప్రభువా మేము ఏ స్థితిని కలిగి ఉన్నామో, లేదా ఆ వారం దినాలలో ప్రభువా ఇదిగో 52 వారాల్లో ప్రతి దినమున తండ్రి మా స్థితి ఏమైందో ఇదిగో మేము మర్చిపోయినా ప్రభువా, నీవు చూస్తున్నటువంటి దేవుడు. ఇదిగో మా క్రియలన్నీ ప్రభువా నువ్వు అతను చూసి గమనించినటువంటి దేవానికి స్తోత్రాలు. ఇదిగో మేము దాచుకుంటే దాగేటివి కాదయ్యా, హృదయ రహస్యములను నువ్వు ఎరిగిన దేవుడవు గనక ప్రభువా ప్రతి బిడ్డ యొక్క స్థితిగతులను నువ్వు చూస్తున్నటువంటి దేవుడవు. ఇదిగో ఈ సమయంలో ప్రభువా ఏ బిడ్డ ప్రభువా వాక్యానుసారంగా తమ యొక్క స్థితిగతులను ఒప్పుకుందో, తమ యొక్క తన స్థితిగతులను ప్రభువా ఇదిగో విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నారో ప్రతి బిడ్డను మీరు దర్శించండి నాయన. అయ్యా ఇదిగో ఈ సమయంలో మేము ప్రార్థన చేస్తూ సంఘముగా మేము ప్రార్థన చేయుచుండగా ప్రతి హృదయం యొక్క బంధకాలు తెంచబడినట్లు మీ కృప చూపించండి. మాలో ఉన్నట్టు ప్రతి కఠినత్వం తొలగిపోవాలి. ఈర్ష్య, ద్వేషము, కక్ష తండ్రి, మాలో ఉన్నటువంటి వ్యక్తిగత ద్వేషాలు సమస్తాన్ని మేము విడిచిపెట్టగలగాలి. నూతన హృదయాన్ని మేము పొందుకునే కృపను దయచేయండి తండ్రి. ఇదిగో వాక్యము సత్యమైంది, వాక్యము నిర్మలమైనటువంటి సబ్బు లాంటిది కనుక ప్రభువా మా హృదయాలని దినమున మీరు కడిగినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభు, నయమానైతే ఆ యొక్క నీటిలో మునిగినప్పుడు ప్రభువా, 7వసారి నీటిలో మునిగి లేచినప్పుడు ప్రభువా ఇదిగో అయ్యా పసి పిల్లవాడి దేహం వలె తన దేహం మార్చబడింది అయ్యా. ఇదిగో ఈ సంఘమని సహవాసములో ప్రభువా ఈ దినమున ప్రభువా ఇదిగో ఈ ఆరాధన ముగియ వరకు ప్రభువా మా మనస్సు కూడా చిన్న పిల్లవాడి దేహం వలె కావాలి. అందుకే నువ్వు అంటున్నావు నా తండ్రి, చిన్నపిల్లలు నా ఎదుకు రానివుడి, ఇదిగో అలాంటి వారిదే పరలోక రాజ్యం అంటున్నావు దేవా. ఇదిగో ఈ మౌంట్ సీనాయి సంఘములో ఉన్న ప్రతి బిడ్డ యొక్క మనస్సును కూడా చిన్న బిడ్డ లాంటి మనస్సుగా మీరు మార్చండి అయ్యా. మా కఠిన హృదయాలు,
అయ్యా ఇదిగో రాతి లాంటి హృదయము, బండ లాంటి హృదయము కరిగిపోవాలయ్యా. మెత్తనైన మాంసపు హృదయాన్ని మీరు దయచేయండి. ఇదిగో రాబోతున్న 2025వ సంవత్సరములో ప్రభువా, ఈ మంచిర్యాల ప్రాంతంలోనే ఒక తలమానికమైన సంఘముగా, తలమానికమైన కుటుంబముగా సాక్ష్యము చెప్పేటువంటి అయ్యా వ్యక్తులుగా మేము ఉండాలయ్యా. ఇదిగో మా కొరకు ప్రభువా మేము సాక్ష్యము చెప్పుకోవడము కాదు అయ్యా, మా కొరకు మా కుటుంబ సభ్యులు సాక్ష్యము చెప్పుకోవడము కాదయ్యా. పరిశుద్ధాత్మ దేవ, మీరు మమ్మల్ని గురించి సాక్ష్యము చెప్పాలి. అబ్రహామును గురించి సాక్ష్యము చెప్పినట్టుగా, హానోకు గురించి సాక్ష్యము చెప్పినట్టుగా, ఇదిగో లాజర్ను గురించి సాక్ష్యము చెప్పినట్టుగా, ఈ అంతటి విషయములో ప్రభువా మీరు సాక్ష్యం చెప్పగలిగినటువంటి స్థితిగతులు మాకు దయచేయండి ప్రభువా. ఒప్పుకుంటున్నాం మా స్థితిగతులన్నీ. దయతో ఇదిగో నన్ను, నా ప్రభువా, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని ప్రభువా మీరు దర్శించి ఇదిగో నిర్మలమైనటువంటి మనసును, మీరు నిర్మలమైనటువంటి ఉదక చేయించండి. మా కొరకు తను తాను ప్రభువా మీరు తగ్గించుకున్నావు కనుక మేము కూడా ప్రభువా మా ఉన్న స్థితిని ప్రభువా మేము తగ్గించుకొని నీ కొరకు జీవించే కృపను ప్రతి బిడ్డకు మీరు దయచేయండి దేవా. ఇదిగో మమ్మల్ని అందరినీ మీ దయగల హస్తాలకు సమర్పించుకుంటున్నాం. మీ చిత్తమైతే సంగముగా మేము నూతన సంవత్సరములో ప్రభువా ఇదిగో అయా మేము నా తండ్రి అయా చేరి మరొకసారి నిన్ను స్తుతించే కృపను దయచేయండి. ఇదిగో విత్తబడిన వాక్యం హృదయములో ఫలభరితముగా భద్రపరచండి. అది నా తండ్రి ఇదిగో 30 కాదు, 60 కాదయ్యా, 100 ఫలభరితము కావాలయ్యా, 100 ఫలభరితము కావాలి. విత్తబడిన వాక్యము ఏ మనుష్యుని యొక్క హృదయం నుండి బయటికి వెళ్లకుండా, ఈ చెవి నుండి ఆ చెవి నుండి బయటికి వెళ్లకుండా మా హృదయములో అది భద్రపరచబడి ఇదిగో వాక్యము ద్వారా మేము సంధించబడి మమ్మల్ని మేము మార్చుకునేటువంటి కృపను ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకు ప్రత్యేకంగా ఇదిగో నాకును మీరు దయచేసి మీరు మహిమ పొందుకోమని ఇదిగో నీ దాసుని ఇంకా బలపరిచిన తండ్రి అయ్యా. ఇదిగో ఈ 2024వ సంవత్సరంలో నీ దాసుని అయ్యా మేము ఒక మనుషునిగా చూస్తాం, ఒక అధికారిగా చూసామేమో, వ్యక్తిగా చూసామేమో ప్రభువా. ఇదిగో 2025లో నీ దాసుని ఇదిగో పరలోకము నుండి నువ్వు పంపించి ఒక ప్రవక్త వలె, ఒక యాజకుని వలె అయ్యా చూచుటకు ఇదిగో మక్కను మా పాపము మలినమును కడిగి వేసి ప్రభువా నీ కొరకైన సాధనాలుగా మేము నా తండ్రి ఇదిగో జీవించుటకు అయ్యా నీ దాసుడు నా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థించుచుండగా, ప్రతి హృదయము ప్రతి ఒక్క ఆత్మను సంధించుచుండగా ఇదిగో ఎత్తిపట్టి ప్రార్థించుచుండగా అయ్యా మేమందరము కలిసి ఒక దినమున ఆ నిత్య రాజ్యములో చేరి నీ మహిమ కొరకు జీవించుటకు కృప చూపమని నన్ను మమ్మల్ని అందరినీ మీ దయగలస్తాలకు సమర్పించుకుంటూ నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ఈ కొద్ది ప్రార్థన అడిగి వేడుకొని ఉన్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.